మా దగ్గరికి రాకండి, మమ్మల్ని వదిలేయండి, మా దగ్గరికి వస్తే చంపేస్తాం అంటున్నా కూడా వినకుండా ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటూనే ఉంటున్నారు. నార్త్ సెంట్రలెనిస్ అనే ఐలాండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఈ ఐలాండ్లో 70,000 సంవత్సరాల నుంచి ఒక తెగ నివసిస్తుంది. ఆదమానవులకు చెందిన తెగ ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు ఆ ఐలాండ్ నుంచి బయటికి రారు. ఆ ఐలాండ్లోకి బయట నుంచి ఎవరైనా వస్తే కూడా రానివ్వరు. ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే బాణాలతో వాళ్ళని చంపేస్తున్నారు. మరి అంతలా భయపట్టే పని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో ఇప్పటికీ తెలియదు. ఈ నార్త్ సెంట్రలెనిస్ అనే ఐలాండ్కి వెళ్ళడాన్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. వీళ్ళు 500 మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా, కానీ ఎంతమంది ఉన్నారనేది ఎవరికి తెలియదు. ఇక్కడ నిషేధం విధించినప్పటికీ 2018లో జాన్ అనే వ్యక్తి బైబిల్ను వ్యాప్తి చేయడానికి ఆ ఐలాండ్కి వెళ్ళాడు. ఎవరు చెప్పినా వినకుండా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అతని శవాన్ని కూడా ఇక్కడికి మళ్ళీ పంపించలేదు, అక్కడే పూడ్చిపెట్టారు వాళ్ళు. వీళ్ళు ఎప్పటి నుంచో ఒకే ప్రాంతంలో ఉండడం వలన ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. బయట నుంచి ఎవరైనా వెళ్ళినా వీళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చినా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వలన చనిపోతారు అనే ఇక్కడ నిషేధం విధించడం జరిగింది.